ఈరోజు ఒక రోజుకి 5,000 మందిని హిందువుల్ని మత మార్పిడి చేస్తా ఉంటే ఏమ్మా కార్తీక దీపం అయిపోయిందా? సీరియల్ బాగుందా? ఈరోజు తిరుమల కొండ పైన 4,500 మంది అన్నమతులు ఉంటే మనకి కాబట్టదు. నిన్న వినాయక చవితి నిమగ్నంలో దేవుని ఊరేగిస్తుంటే ఒక సిఐ బూటు కాదు తన్ని అయ్యి ఛత్రపతి శివాజీ ఈ రక్తం ఈ రోజు మానవంగా తిరుగుతూ ఉంటే మనం మాట చూస్తూ ఉన్నాం. మనకెందుకులే అని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లక్షల మంది, దాదాపుగా 67 లక్షల మంది హిందువుని మతం మార్పిడి చేస్తూ ఉంటే మనం మాత్రం బిర్యానీ, మందు, చీర బాగుందా, ₹1,00,000. ఎంత దారుణం, ఎంత ఘోరం! హిందువుల ఓటుతో గెలిచి ఈ రోజు పాలకులు దాదాపుగా 3 లక్షల దేవాలయ భూములు ఆక్రమించుకొని ఆ డబ్బులతో చర్చిలకి, మసీదులకి పెంచి పెడుతున్నారు. మసీదులో మాత్రం రూపాయి యూనిట్, మన దేవాలయానికి వస్తే ₹8 యూనిట్. ఇంతకంటే ఘోరం ఉంటుందా? ఇంతకంటే అన్యాయం ఉంటుందా? వాళ్ళకి మాత్రం కరెంటు బిల్లు ఫ్రీ. హిందువుల ఓటుతో గెలిచి మన డబ్బులతో వాళ్ళకి ఉచిత పరిగాలు ఇస్తున్నారు. ఇంతకంటే ఘోరం ఉంటుందా? అందుకే సనాతన ధర్మ పరిరక్షణ ఇది బాధ్యత. తట్టి లేపుతున్న చంద్రారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. శివరుద్ర స్వామి చెప్పాడు ఒక మాట, నా పేరు నీ కూతురు మతం మార్పించాడు, నీ తల్లి మతం మారిపోయింది, నీ అక్క మతం మారిపోయింది, కుటుంబాలు మతం మార్పిడి చేస్తుంటే ఒక్క రోజుకి 1,00,000 మంది పాస్టర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో, డాక్టర్లు, అన్నిట్లో కూడా 1,00,000 మంది పాస్టర్లు 5,000 మందిని మతం మార్పిడి చేస్తూనే ఉన్నారు. రాబోయే 10 సంవత్సరాలలో హిందువులు 50% తగ్గనుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ మారిపోయింది. 40% ఓటింగ్ అన్యమతస్తులు. మనది మాత్రం మన ఓటుతో గెలిచి ఈరోజు పర్మిషన్ తీసుకోవాలా? తెల్లవారుజామున 4 గంటలప్పుడు మంచిగా నిద్రపోతున్న సమయంలో చెవులు పగిలిపోతున్నాయి. మధ్యాహ్నం 5 పూట్ల అంటే మనం మాత్రం ఈ హిందూ దేశంలో పుట్టి, నా తండ్రి, నా తల్లి, ఇది భారతదేశం, ఇది హిందువుల దేశం. 800 సంవత్సరాలు తుర్చుకొల్లో, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు కూడా రాజ్యాంగం హిందూ రాజ్యాంగం కాదు, ఇది బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కనే కాదు, ధైర్యం ఉంటే ఛత్రపతి శివాజీ ఆయన స్ఫూర్తి తీసుకొని ఈరోజు నేను దాదాపుగా 8,000 గ్రామాలు తిరిగా, 4 సీఎల్ని సస్పెండ్ చేయించా. దాదాపుగా ఈ 4 నెలల్లో 2,000 గోమాతలు రక్షించా. ఈరోజు చంద్రారెడ్డి గారు, నా ధర్మం అడిగంటిపోతుంది, భగవంతుడా నా హిందువుని తట్టి లేపాలా? నిద్రపోయాడో లేదు కానీ వారమై ఉంటుంది నిద్రలేక. ఏమయ్యా, తెలంగాణలో ఉండే రాజకీయ నాయకులు వీళ్ళు పాలకులు కాదు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ప్రతి యుగంలో కూడా రాక్షసులు, అసురులు పుడుతూనే ఉన్నారు ఈ రాజకీయ నాయకులే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చాము, వెళ్ళిపోయాను కాదు.
నీ కళ్ళ ముద్ర మత మార్పిడి చేస్తుంటే నువ్వు ఏమి చేస్తున్నావు? సుబ్బమ్మ, ఎల్లమ్మ, సుజాత అసైన్డ్ ఇంతకు స్టార్టింగ్లో చెప్పారు, భూముల గురించి చెప్తాను నేను బాగినండి. ఇది ఆవేదన తప్పన చెప్పారు. ఈ ప్రోగ్రాంకి వెళ్ళొద్దు అని. శత్రువు ఎవడో కాదు, కుంటనక్కలు ఎవడో కాదు, నా హిందువులు నాకు శత్రువులు, నాకు వెన్నుపోటు దాపు. ఇలాంటి మహానుభావుడు సనాతన ధర్మం అంటే ధర్మము తట్టి లేపు. నీ అక్కజలను కాపాడుకో, దేవాలయాలను కాపాడు. మహాధర్మం అడిగంటిపోతున్నప్పుడు మాలాంటి వారు ఇలాంటి మహానుభావులు పుట్టిస్తారు. ఇది గుర్తు పెట్టుకోవాలా. ఒక అసైన్డ్ భూమి ఇది బాగినండి. రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ హిందూ అని చెప్పుకొని ఎట్లయినా కూడా నా ఆవేదన, నా బాధ ఇక్కడ ఎల్లబక్కాలి. చంద్రరెడ్డి గారి మహానుభావుడికి మనందరం కూడా, ఇది సూర్యాపేట కాదు తెలంగాణ మొత్తం కూడా హిందువులు ఏకం కావాలి. ఛత్రపతి శివాజీ నేను మాత్రం పక్కా, నాకు తెలుసు. నా గురించి మీరు యూట్యూబ్లో కొట్టండి, KBS మీడియా 6. మతం మార్పిడి చేస్తే వాడు ఎవడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు ఎవడినా నా చెప్పేది. నా మీద అంటాడు ఒక అతను సిఐ గారు, అదే నువ్వు చాలా ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నావు రోజు. ఏమి సార్ ఏమి సార్ అన్నా, సార్ నెల్లూరులో ఒక సంఘటన జరిగింది. అమ్మకి క్యాన్సర్, తండ్రి చనిపోయాడు, కూతురు చనిపోయింది ఊరేసుకొని. ఒక ముసలమ్మ బాధపడతా ఉంది. వాడు కొబ్బరి నూనె ఆయిల్ ఇచ్చాడు, కొబ్బరి నూనె ఆయిల్. ఆ కొబ్బరి నూనె ఆయిల్ చాలా మందికి ఇది తెలియదు, గుర్తుపెట్టుకోండి. కొబ్బరి నూనె ఆయిల్ కోకోకైన్ తెల్లటి పౌడర్ వస్తుంది. గంజాయి బాగా దంచి ఆ నీళ్ళు మిక్స్ చేసి మనకు అందిస్తారు. అంత కూడా మోసం, అంత యాక్షన్. సుబ్బమ్మ 500 వచ్చా, నువ్వు ఈ విధంగా యాక్షన్ చేయాలా? ఎట్లా 500? ఎవరు ఎక్కువ బాగా యాక్షన్ చేచ్చా వాడికి 2000 3000. దీని అమ్మ జీవితానికి ఒక వ్యాపారం అయ్యా ఇది. వాడు సతీష్ ఉన్నాడు హైదరాబాద్. సతీష్ దాదాపుగా 75,000 చర్చిలు కట్టి లక్షల కోట్లు డబ్బు సంపాదించాడు. అంత కూడా ఆయన తొత్తులే. ఏమి నోరేమైంది? ఎవరు ఈ సతీష్? కమ్మ. ఒక రాజమండ్రిలో విశ్వబ్రాహ్మణులు ఆచారులు 12,000 కుటుంబాలు మొత్తం మారిపోయారు. ఒక గుంటూరులో కమ్మాసు, రెడ్డిసు, కాపు, ప్రతి ఒక్కరు కూడా ఇది కమ్మ వాళ్ళ చర్చి, చౌదరి చర్చి, ఇది జార్జి చర్చి, ఇది కాపు చర్చి. ఇది మన కర్మ. ఆకలి కోసం, కూటి కోసం కోటి విద్యలు. ఇది పెద్ద మతం మార్పిడి. అగ్రవర్ణనే మతం మారిపోయి ఈరోజు లక్షల మంది హిందువులు మతం మార్పిడి చేస్తున్నారయ్యా. లక్షల మంది హిందువులునయ్యా. ఇప్పుడు కూడా అదే విధంగా గ్రౌండ్ లెవెల్ జరుగుతూ ఉంది. తిరుమల కొండ పైన కళ్ళ ముందర నమాజు చేస్తా ఉంటే చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న ఫుల్లుగా తప్పదాగి తిరుమల కొండ పైన గంజాయి పోతాది, మద్యం పోతాది, బాలాజీ నగర్ ఏరియాలో చికెన్ పోతాది. ఇదంతా కూడా హిందువుల పైన తిరుగుతున్న మన శత్రువు ఎవడా అంటే మన హిందువే మన శత్రువు. ఎప్పుడైతే చర్చిని నువ్వు ఎప్పుడైతే అడ్డుకున్నావో ఆ రోజే ధర్మం బాగుపడేది. అంతా కాలిపోయిన తర్వాత నువ్వు పట్టుకొని ఏం ప్రయోజనం? కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని, నా బాధ ఆవేదన వెళ్ళబోకున్నా దయచేసి
అమ్మలక్క చెప్తా ఉన్నా, సీరియల్ నాటికల వల్ల సంసారం నాశనం అయిపోయినాయి. మొగుడికి అన్నం పెట్టకుండా పగులంతా పనిచేసి అలసిపోయి ఒమే సుజాత ఆగులే పనులు పెట్టినా అంటే పొల్లు కొరుగుతూ చూడు ఎంత ఘోరం. మా కార్తీక దీపములో వాడిని పెళ్లి చేసుకుని విడిపోయిందా? ఎంతసేపటికి భర్తకి ముగ్గురు భార్యలు, భార్యకి ఇద్దరు భర్తలు, ఇద్దరు నాటికల వల్ల సనాతన ధర్మం నాశనం అయిపోయింది. ఇక్కడికొచ్చి ఈయనపోయి మళ్ళా ఆడిగా పోటీ నాటికల వల్ల సీరియల్ వల్ల నాశనం అయిపోయింది. ఎక్కడికి పోయింది బ్రహ్మంగాస నాటకం? ఎక్కడికి పోయింది రామాంజన యుద్ధం? ఎక్కడికి పోయింది సత్యరచంద్ర? ఎక్కడికి పోయింది పండ్ర భజన? ఇలాంటి కార్యక్రమాలు అయ్యి నా పని అయిపోయింది.